Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalms 96 verse 4. నేటి దినము మన ధ్యానం కొరకు కీర్తనలు 96 4వ వచనం నుండి తీసుకొనబడింది. For the Lord is great and greatly to be praised. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. If you read Psalm 96, it describes a growing crescendo of worship. 96వ కీర్తన మనం గమనిస్తే ప్రభులతో ఉన్నటువంటి ఆరాధనగా మనం చూడొచ్చు. There are widening circles in this wonderful psalm. ఈ అద్భుతమైన ఈ కీర్తనలో ఈ ఆరాధన విస్తరించబడుతున్నట్లు చూడగలం. First, God's people are called to sing his praises. మొదటిదిగా దేవుని ప్రజలైన వారు ఆయనను గూర్చి కీర్తనలు పాడాలి అని పిలువబడుతున్నారు. Not just among themselves, ఏదో వాళ్ళ మధ్యలో వాళ్ళ మట్టుకే కాదు, but also to tell of his glory among the nations, as we read in verse 3. 3వ వచనంలో మనం చదివిన ప్రకారం సమస్త జనములలో కూడా ఆయన కీర్తిని ప్రచురించాలి. Now the nations are called on to ascribe to the Lord the glory of his name. ఇప్పుడు సమస్త జనములు కూడా ఆయన యొక్క మహాత్మ్యము, ఆయన గొప్పతనాన్ని గురించి ప్రచురించాలి అని That చెప్పబడుతుంది. we read in verses 7 and 8. అది 7-8 వచనాల్లో మనం See, చదువుతాం. now his people has to tell the nations, and the nations have to glorify the God. ఇప్పుడు తన ప్రజలు జనములకు, సమస్త దేశములకు చెప్పాలి, సమస్త దేశముల ప్రజలు యెహోవాను స్తుతించాలి. And finally in verses 11 and 12, చివరగా 11-12 వచనాల్లో the inanimate creation is brought into the swelling chorus. They are also joining things like the sky and others. దూరముగా ఉన్నటువంటి ఆ సృష్టి, ఆకాశము, ఇలాంటి అవి కూడా స్తుతిస్తున్నాయి. And the reason for the praise of all the creation is the prophecy that the Lord is coming to judge the world in righteousness. సృష్టి యావత్తు కూడా స్తుతించడానికి కారణం ఏమిటంటే ఈ భూమి మీదకి ఆయన తీర్పు తీర్చనై ఉన్నాడు అనేటువంటి ఆ ప్రవచనం కూడా నెరవేర్చబడుతుంది కాబట్టి. So there are three themes here. కాబట్టి ఇక్కడ 3 అంశాలుగా మనం One is చూస్తున్నాం. worship, ఒకటి ఆరాధన, second is witness, రెండవది సాక్ష్యం third ఇచ్చుట, is waiting expectantly for the day when the Lord comes to right all wrongs. మూడవదిగా పొరపాట్లన్నీ కూడా సరిదిద్దడానికి రాబోతున్న దేవుని యొక్క దినము గురించి. And in one sentence we can say that ఒక మాటలో చెప్పాలి అంటే, because the Lord is the only great and glorious God, we should worship him. దేవుడు ఒక్కడే గొప్పవాడు, మహాత్మ్యము గలవాడు, అద్భుతమైన దేవుడు కాబట్టి మనం ఆరాధించాలి. And we should witness of him ఆయనను గురించిన సాక్ష్యం ఇవ్వాలి. and wait expectantly for his coming to judge the world. ఆయన రాకడ కొరకు, అంటే భూమి మీద తీర్పు తీర్చడానికి వస్తున్నాడని ఆ దినము కొరకు ఎదురు చూస్తూ So ఉండాలి. the psalmist repeats the theme, sing unto the Lord 3 times. కాబట్టి ఈ కీర్తనకారుడు యెహోవాను గూర్చి పాడుడి 3 సార్లు The ప్రస్తావించారు. first time మొదటిసారి he tells us to sing unto the Lord a new song. ఇక్కడ యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి అంటున్నారు. This does not necessarily mean a newly composed song, అంటే అప్పుడే మరలా కొత్తగా పాట కట్టి రాసి పాడడం అనే అర్థం కాదు. but it refers to a song that celebrates the mercies of God which are new every morning. అనగా దేవుని యొక్క కృప కనికరాలు ప్రతి ఉదయం నూతనంగా మన మీద కుమ్మరించబడుతున్నాయి. నూతన విధానంలో పాడడం. Every day the mercies are new, then the song will be new. ప్రతిరోజు కూడా ఆయన వాత్సల్యత నూతనంగా పుడతా ఉంటుంది కాబట్టి నూతనంగా మనం పాడతాం. The second exhortation to sing to the Lord is directed to all the earth. కాబట్టి యెహోవా మీద పాడడానికి రెండవ హెచ్చరిక ఇక్కడ సమస్త భూజనములందరూ కూడా పాడాలి. If we join the last part of this psalm to this verse, ఈ కీర్తనలోని చివరి భాగంతో మనం కలిపి గాని కీర్తిస్తే, పాడితే, we can understand that the psalmist is calling all the creation to praise the Lord. కీర్తనకారుడు సర్వ సృష్టిని కూడా దేవుని స్తుతించాలి అని The ప్రోత్సహిస్తున్నాడు. Lord is to be praised on all the earth which he has created. కాబట్టి దేవుడు సృష్టించినటువంటి సమస్త సృష్టి ఆయనని స్తుతించాలి అని కోరబడతాం. And the third call, sing to the Lord, is followed by 3 things, 3 imperatives. They are must. యెహోవాను గూర్చి పాడుడి అనే దాని 3వ అంశంగా మనం చూస్తే 3 సంగతులు చూస్తున్నాం ఇక్కడ. And 3 things we have to do. ఇక్కడ 3 పనులు మనం చేయవలసినవి. They are, అవేమిటి అంటే, what is written here? ఇక్కడ ఏమని రాయబడింది? Bless his name. ఆయన నామమును స్తుతించుడి, Proclaim good tidings of his salvation from day to day. అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, Tell of his glory among nations. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, His wonderful deeds among his people. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. So to bless God's name means that we should praise and thank him for all that he is
and his glorious attributes. యెహోవా నామమును స్తుతించాలి అంటే ఆయన ఏమై ఉన్నాడో ఆయన జరిగించిన మహిమాయుక్తమైన కార్యములను బట్టి స్తుతించాలి. Every day, day to day, shows the goodness of his salvation, and we must sing of it continually. అను దినము ఆయన రక్షణ సువార్తను ప్రచురిస్తూ ఎడతెగక ఈ పని మనం చేస్తుండాలి. Up to what time? ఎంతవరకు, ఎంతకాలం? Until the whole earth has heard. భూలోకం అంతా కూడా ఆ మాటలు వినేంత వరకు. So far we have seen that we have to worship the Lord. ఇంతవరకు కూడా మనము యెహోవాను ఆరాధించాలి అని విన్నాం. But the question comes, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, what is that? అదేమిటి? Why to worship him alone? ఎందుకు ఆయనను మాత్రమే ఆరాధన చేయాలి? So the answer is in the verse for our meditation today. దానికి జవాబు నేటి దిన మన వచన భాగంలో ఉంది. He is the only great and glorious God. ఆయన మాత్రమే మహాత్మ్యము గలవాడు, అధిక స్తోత్రము పొందదగినవాడు. The pagan world is marked by the fear of the spirit world. కాబట్టి మనం ఈ అన్య దేశాల్లో మనం చూస్తా ఉంటే అన్య జనాంగంలో వీళ్ళందరూ కూడా They are having the fear of the spirits, all those things. వారు చూడండి ఈ ఆత్మలని చెప్పి దురాత్మలని భయాలతో ఉన్నటువంటి వాడు. They try to placate their gods by putting out offerings of food and drink. వారు భోజన పానీయాలు అర్పిస్తూ ఆ విధంగా వారి దేవుడు దేవతలను పూజించేవారు. They observe superstitious rituals so as not to offend their gods. వారు వారి దేవుళ్ళని బాధ పెట్టకుండా ఉండాలని మూఢభక్తి మూఢనమ్మకాలతో కూడినటువంటి ఆచారాలతో ఆరాధిస్తారు. But the psalmist here says that అయితే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, the only one we should fear is the Lord. మనము భయపడవలసింది కేవలము దేవునికి మాత్రమే. He made the heavens. ఆయనే ఆకాశములను For సృష్టించినవాడు. all the gods of the people are idols. మరి ఈ భూజనులు పూజించే దేవతలు ఇవన్నీ విగ్రహాలు. And the true God is the creator of the universe. నిజమైన దేవుడు విశ్వమును సృష్టించిన సృష్టికర్త అయిన వాడు. And this universe is so vast and powerful, even the powerful telescopes such as Hubble and Halley, they cannot find the edge of it. ఈ విశ్వము ఎంత విశాలమైన, ఎంత అద్భుతమైనదంటే ఎంతో శక్తివంతమైనటువంటి హబుల్ టెలిస్కోప్ అనేది కూడా ఇంతవరకు కనిపెట్టలేకపోతుంది. So when we think of the star world, మనము ఈ నక్షత్ర లోకాన్ని చూస్తే, which is so far discovered by the scientists, when we think of it, ఇంతవరకు కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నవి కనిపెట్టినవి మనం ఆలోచన చేస్తే we can understand the greatness of God to some extent. కొంతవరకు దేవుని గొప్పతనం ఏమిటిదో అర్థమవుతుంది. The stars which we are seeing during night belong to the first galaxy. రాత్రిపూట మనం చూస్తున్నామే, మనకు కనబడుతున్నటువంటి ఈ నక్షత్రాలు మొదటి నక్షత్ర రాశి. During the night time, when you look into the sky, you will be seeing some stars. రాత్రి వేళ ఆకాశం వైపుకు చూడినప్పుడు కొన్ని నక్షత్రాలు కనబడతాయి. And the astronomical scientists say that that is the first galaxy. ఖగోళ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే మన కంటికి కనబడేటువంటిది ఈ మొదటి నక్షత్ర రాశి. And what they are telling? ఇంకేమంటారు వాళ్ళు? There are more than 1 billion, that is 100 crore stars in the first galaxy. మొదటి నక్షత్ర రాశిలో Billion. 100 కోట్ల నక్షత్రాలు ఉన్నాయంట. More than that. దానికన్నా ఇంకా ఎక్కువగా. And when they talk about the galaxies, వారు ఇంకా నక్షత్ర రాశుల గురించి ఇంకా మాట్లాడితే as to how many are there, అవి ఎన్ని ఉండవచ్చు once అంటే again they say that so far they discovered at least 1 billion galaxies. Once again, more than 100 crores. 100 కోట్ల కన్నా ఎక్కువ నక్షత్ర రాశులు ఉన్నాయంట. అలాంటివి Imagine. ఊహించండి. In each galaxy more than 100 crores stars, and such galaxies are more than 100 crores. ఒక నక్షత్ర రాశిలో 100 కోట్ల కంటే ఎంతో ఎక్కువైన నక్షత్రాలు ఉన్నాయి. అలాంటివి నక్షత్ర రాశులు 100 కోట్ల కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయంట. And there are the stars they have not discovered so far. ఇంకా ఇంతవరకు ఇంకా కనిపెట్టనివి మరెన్నో నక్షత్రాలు So ఉన్నాయి. we don't know how much discovered creation is still there, undiscovered creation. ఇంతవరకు కూడా ఇంకా తెలుసుకొని కనిపెట్టని తెలియబడినటువంటి సృష్టి ఇంకెంతో ఉంది. One scientist calculated and said, ఒక శాస్త్రవేత్త లెక్కబెట్టి చెప్పాడు, if we travel from Earth's surface to the top known star, భూమి మీద నుండి మనకి చివరిగా మనకు కనబడేటువంటి ఆ నక్షత్రానికి చేరుకోవాలంటే if you go with the speed of light, నీవు కాంతి వేగంతో గాని అక్కడికి ప్రయాణం చేస్తే, what is the speed of light? కాంతి వేగం ఎంత? Around 3 lakhs kilometers per second. ఒక సెకండ్కి ఇంచుమించు 3 లక్షల కిలోమీటర్. So if you travel with the speed of the light, that scientist said, అనగా ఆ శాస్త్రవేత్త చెప్పిన ప్రకారము ఆ కాంతి వేగముతో గాని ప్రయాణం చేస్తే, and it will take more than 2600 crores of years to reach
from earth to the top known star. ఆఖరుగా పైకి కనబడుతున్న ఆఖరి నక్షత్రానికి మనం చేరుకోవాలంటే భూమి మీద నుండి అక్కడికి కాంతి వేగం యొక్క వేగంతో ప్రయాణం చేస్తే 2600 కోట్ల సంవత్సరాలు పడుతుంది. It is beyond human imagination. ఇది మానవ గ్రాహ్యానికి అంతుపట్టనిది. Traveling with such a speed and the time that will be taken are beyond our imagination. అంతటి వేగంతో ఎంత కాలం పడుతుందో ఈ మాటలు వింటా ఉంటే మన ఊహకు మించినవి, గ్రహింపు కానివి. That's why if some blasts etc. occurs in the space, అందుకనే చూడండి, అంతరిక్షంలో, ఆకాశంలో ఏదైనా విస్ఫోటనాలు జరిగినప్పుడు it will take centuries for us to know about it. దాని గురించి మనకు తెలవడానికి, తెలుసుకోవడానికి కొన్ని శతాబ్దాల కాలం పడుతుంది. But the God of the Bible calls each star by name. అయితే బైబిల్లో ఉన్న దేవుడు ప్రతి నక్షత్రానికి పేరు పెట్టి పిలుస్తున్నాడు. What a great God. ఎంత గొప్ప దేవుడు ఆయన. Not only the space, ఆవిడ అంతరిక్షం మాత్రమే కాదు, even when we see the small planet Earth, which is like a speck in the universe. చిన్న గ్రహం అయినటువంటి ఈ భూగ్రహం విశ్వం అంతట్లో ఒక చిన్న నలక వంటిది. దాని గురించి ఆలోచన చేస్తే how many species of animals, birds, fishes, plants etc. are there? ఎన్నెన్ని జాతుల జంతువులు, పక్షులు, జలచరాలు, మొక్కలున్నాయి. They are having life. వాటికి జీవం ఉంది. And that life is God given life. ఆ జీవము దేవుని చేత అనుగ్రహించబడింది. All these things are created by the power of the word of this God. ఇవన్నీ కూడా ఆ దేవుని నోటి మాట శక్తి వలన సృష్టించబడినవి. Not only God has created all the universe by the power of his word, ఈ విశ్వం అంతటిని కూడా నోటి మాట శక్తి వలన దేవుడు సృష్టించడం మాత్రమే but కాకుండా he is maintaining all this by the power of the same word. వీటన్నిటిని కూడా అదే మాట శక్తి వలన నిర్వహిస్తున్నాడు కూడా. Even the creation of man మానవుని సృష్టి కూడా, and the various organs, members in the human body, మానవ శరీరంలో ఉన్నటువంటి ఆయా రకాల అవయవాల గురించి ఆలోచన and చేస్తాడు. how they are functioning in perfect synchronization is a great mystery. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి అనుసంధానమై ఎంత చక్కగా అద్భుతంగా పనిచేస్తున్నాయో ఇది కూడా గొప్ప మర్మమే. A heart, human heart, మానవుని pumping గుండె 5 liters of blood per minute and non-stop for almost 100 years. What a great God he is. నిమిషానికి 5 లీటర్ల రక్త ప్రసరణ చేస్తూ ఈ గుండె అలా 100 సంవత్సరాల వరకు చేస్తుందంటే మనకి అంతుపట్టని విషయం. Lungs, ఊపిరితిత్తులు in a fraction of second, it is separating oxygen from all the air that is taken inside. ఒక సెకండ్లో ఆ లోపలికి మనం తీసుకున్నటువంటి ఆ ఊపిరి ఏదైతే ఉంటుందో వెంటనే ఖాళీ చేసేస్తా ఉంటుంది. It will take the oxygen మరి ఆక్సిజన్ and తీసుకుంటుంది. all the other materials, okay, it will send out. మిగతా వాటన్నిటిని బయటికి వదిలేస్తుంది. Same is liver, అలాగే చూడండి కాలేయం కూడా, kidneys, అలాగే చూడండి మూత్రపిండాలు, your digestive system, నీ యొక్క జీర్ణకోశ విధానం, even your eyes and ears, నీ కన్నులు, నీ చెవులు కూడా, your mouth, legs and hands, నీ నోరు, నీ కాళ్ళు, నీ చేతులు, above all your brain. అన్నిటికన్నా ఎక్కువగా నీ మెదడు. The way they are functioning, it is awesome. అవి పనిచేసే విధానం, ఆ తీరు మనం చూస్తే అది చాలా గొప్పది, అమోఘమైనవి. God is great and greatly to be praised. దేవుడు గొప్పవాడు, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమునందదగినవాడు. Such a great God humbled himself and came as a human being 2000 years ago to redeem the fallen human race. అంత గొప్ప దేవుడు పడిపోయి పతనమైపోయిన ఈ మానవాళిని రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం తనను తానుగా తగ్గించుకొని వచ్చాడు. What a love. ఎంతటి ప్రేమ ఇది. Just receive him in your heart ఆయనని ఉన్న పాటున నీ హృదయంలో చేర్చుకుంటే చాలు. and be saved by confessing your sins. నీ పాపములు ఒప్పుకొని రక్షింపబడు. Then he will become your own. అప్పుడు ఆయన నీకు సొంతం అవుతాడు. You will become the temple of God. నీవు దేవునికి ఆలయం అవుతావు. Oh, such a great God in you. What a wonderful experience. అంత గొప్ప దేవుడు నీలో ఉండడం ఎంత గొప్ప అనుభవం అది. May God help you to do so. ఆ విధంగా చేయలాగిన దేవుడు నీకు సహాయం చేయనుగాక. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక.